राधा रानी की जय, गोपाल कृष्ण भगवान की जय, हरि గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలను ధ్యానం చేసుకుంటూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పులకించుటకు స్వాగతం పలుకుతున్నాను. రాధాకృష్ణుల లీలలలో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని దర్శించుకుందాము. భగవాన్ శ్రీకృష్ణ మదన మోహనుడు ఎప్పటి వరకు అంటే రాధారాణి పక్కన ఉన్నంత వరకు మాత్రమే. రాధారాణి కన్నయ్యకు ఎడమ వైపు సదా నిలబడి ఉంటుంది. కృష్ణ భగవానుడి నెమలి పింఛపు మకుటాన్ని కనుక మనం చూసినట్లయితే ఎడమ వైపుకి వంగి ఉంటుంది. కృష్ణ భగవానుడు తన శరీరంలో 3 వంపులు కలిగి ఉంటాడు. ఒకటి చరణాల దగ్గర ఆయన నిలబడి ఉన్నటువంటి రూపాన్ని కనుక మనం దర్శించుకుంటే కృష్ణ భగవానుడు శరీరంలో 3 వంపులు కలిగి ఉంటాడు. ఒకటి చరణాల దగ్గర, ఒక చరణం అటువైపు, ఇంకొక చరణం దాని మీదుగా ముందు వైపుకి పెట్టి నిలబడతాడు. ఇంకొక వంపు నడుము భాగంలో కాస్త వంపుని కలిగి నిలబడతాడు. ఇక మురళిని వాయించడం కోసం మెడ దగ్గర చిన్న వంపు కలిగి ఉంటాడు. అలా నిలబడతాడు. అలా నిలబడినటువంటి ఆ శ్యామ సుందరుడు ఎంతో అందంగా కనబడతాడు. ఎంత చూసినా మన కనులకు తృప్తి తీరదు. ఆ శ్యామ సుందరుడు ముఖం ఎప్పుడూ కూడా రాధారాణి వైపు వంగి ఉంటుంది. మామూలుగా మన మొకటాన్ని ఎవరి చరణాలకైనా అర్పణ చేస్తే వాళ్ళకి దాసులే ఉంటారని అర్థం. ఇక్కడ కృష్ణ భగవానుడు మకుటం ఎప్పుడూ రాధారాణి వైపు వంగి ఉంటుంది. అంటే కృష్ణయ్య రాధారాణికి సమర్పణ భావంతో తనని తాను రాధారాణికి సమర్పించుకుంటున్నట్లు ఆ రాధారాణికి దాసుడిగా కృష్ణ భగవానుడు ఉంటాను అని చెప్పే విధంగా దాసుడిగా ఉంటాడని అర్థం. అందుకే కన్నయ్య మకుటం ఎప్పుడు కూడా రాధారాణి వైపు అంటే ఎడమ వైపుకి వంగి సదా ఉంటుంది. ఈ విధంగా కృష్ణయ్య రాధారాణిని స్వామిని నేను నీ దాసుని అంటున్నట్లుగా ఉంటుంది. కృష్ణ లీలలు ఉన్నంతసేపు కూడా రాధారాణి ఆ లీలలలో ఉంటుంది. ఇదంతా కూడా రాధారాణి శ్యామ సుందరుని మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమలో ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతూ ఉంటాయి. వీరిరువురి మధ్య జరిగేటటువంటి తగవులు అంటే తలపుల వలపుల తగవులు. అవి హరి హరి అంటూ బృందావనంలో రాధే రాధే గోవింద్ అంటూ ఆ తగవులు ఆ ఇద్దరి కలయికతో ముగిసిపోతాయి. అటువంటి సుందరమైనటువంటి లీలలు రాధాకృష్ణుల లీలలు. ఈ రాధాకృష్ణుల మధ్య వలపుల సొలపుల వసంత వేళలలో విరహపు తగవులు రాధాకృష్ణులు ఒకటైనప్పుడు సమసిపోతాయి. వినోదభరితమైనటువంటివి, ఆనంద భరితమైనటువంటి ఆ తగవులు అనుభవించే హృదయాలకు మాత్రమే అవి అర్థమవుతాయి. ఇది ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. మధురమైనటువంటి స్మృతులుగా నిలిచిపోతాయి. రాధాకృష్ణుడు తనువులు వేరైనా హృదయం ఒకటే. వాళ్ళు ఈ వినోదాన్ని మనకు అందించడం కోసమే 2 శరీరాలుగా ఏర్పడ్డారు. కానీ వాస్తవానికి రాధా కృష్ణులు వేరు కారు. వారిరువురు ఒకటే, ఆత్మ ఒకటే, శరీరాలు మాత్రం 2గా మనకి కనబడుతున్నాయి. రాధాకృష్ణులు ప్రేమతత్వానికి ప్రతీకలు. ఆ రాధాకృష్ణుల అనురాగాన్ని ఆస్వాదిస్తూ వారిరువురి మధ్య ఉన్నటువంటి ప్రేమని మనం ఆ రసపానాన్ని చేస్తూ ఆనందంలో అలౌకికమైనటువంటి లోకంలో విహరిద్దాం. మన జన్మను తరింప చేసుకుందాము. సదా రాధాకృష్ణుడి యొక్క స్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగిద్దాము.
राधारानी की जय। गोपाल कृष्ण भगवान की जय। हरि गोविंद।